పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కన్న కొడుకును కంటికి రెప్పలా కాపాడవలసిన తండ్రే కర్కశుడిగా మారితే, కుటుంబాన్ని కాపాడవలసిన వ్యక్తే కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తే, నంద్యాల జిల్లా బనగాలపల్లె మండలంలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో నిద్రలో ఉన్న తన 30 ఏళ్ల కుమారుడిపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. అంతటితో ఆగకుండా అడ్డొచ్చిన భార్యను కూడా చంపేందుకు ప్రయత్నించగా ఆమె ధైర్యంగా ప్రతిఘటించి ప్రాణాలు దక్కించుకుంది. కుటుంబంలో నెలకొన్న ఆస్తి వివాదాల, తరచూ జరుగుతున్న గొడవల, మద్యం వ్యసనమే ఈ దారుణానికి కారణమా అనేది ఇప్పుడు ఆ ప్రశ్నలు కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు కలిసి జీవించిన తండ్రి కొడుకుల మధ్య విభేదాలు చివరకు రక్తపాతానికి దారితీయడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కొడుకును హత్య చేసిన తర్వాత నిందితుడు పరారవగా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సంఘటనా పరిశీలించి హత్య చేసిన ప్రాంతాన్ని అన్ని కోణాలలో పరిశీలించి కేసు నమోదు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అసలు అతను ఏం జరిగింది, కుటుంబంలో ఎలాంటి విభేదాలు ఉన్నాయి, తండ్రి ఎందుకు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు, ఈ సంచలన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ కిరణ్, ఏం జరిగింది? కన్న తండ్రి అత్యంత దారుణంగా హత్య చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఏంటి వీళ్ళ మధ్యలో ఉన్న గొడవలేంటి? నంద్యాల జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం మండలంలోని యానకనల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి స్వయాన కొడుకుని అతి కిరాతకంగా గొడ్డలతో నరికి వేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఆస్తు తగాదాలు కొడుకు తండ్రి మధ్యలో ఉన్నాయని చెప్పేసి చెప్తుండడంతో కొడుకు తరచూ తండ్రి మద్యం తాగి ఇంటికి వచ్చి తరచూ గొడవ పడుతుండడంతో, అలాగే కొడుకు మద్యం తాగి రావద్దు, మద్యానికి బానిస అయ్యారు, మద్యంని తగ్గించుకో, మద్యం మానుకో అని చెప్పేసి తరచూ తండ్రికి కొడుకు హితువు చెప్పడంతో ఇలా ఘర్షణ వాతావరణం ప్రతిరోజు జరుగుతూ వస్తుండేది. అలాగే ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయి. నిద్రిస్తున్న కొడుకు మధుని అతి కిరాతకంగా తండ్రి బాల మధ్యలెట్టి గొడ్డలతో నరకడం జరిగింది. అయితే తల్లి కూడా అడ్డుకోవడం జరిగింది. తల్లి పైన కూడా, అంటే ఎవరైతే ఈ బాల మధ్య భార్య మధ్య అడ్డుకోవడంతో భార్య పైన కూడా దాడి చేసేకి యత్నం చేస్తే భార్య కళ్ళలో కారం కొట్టి తప్పించుకునే ప్రయత్నం అయితే చేసింది. ఎట్టకేళ్ళు కూడా ఇటు భార్య సుబ్బమ్మ తప్పించుకోగా మిగతా కొడుకు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇలాంటి ఘటన ఆ గ్రామంలో చోటు చేసుకోవడం వల్ల అందరూ కూడా గ్రామాల్లో కూడా చాలా విషాద ఛాయలు నెలకొన్నాయి. తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడడంతో ఆ కుటుంబంలో ఎలాంటి విభేదాలు ఉన్నాయి, ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆ గ్రామంలో మటుకు కూడా అందరు కూడా ఆసక్తిగా ఎదురుస్తున్నారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ పోలీసులు విచారణలో తండ్రి చంపి తండ్రి పరారయ్యాడు, అయితే కొడుకు మృతదేహాన్ని అయితే పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం అయితే తరలించారు ఆసుపత్రికి. ఇంకా దీనికి కారణాలు ఏమున్నాయి అనేది కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. స్థాయి రైట్, థ్యాంక్ యూ కిరణ్. అది ప్రస్తుతానికి అక్కడ జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటన ఒక్కసారిగా అక్కడ ఉన్న స్థానికులను కానీ ఆ ప్రాంత వాసులకు కూడా ఉలిక్కి పడేలా చేస్తుంది. ఎందుకంటే తండ్రే అత్యంత దారుణంగా కొడుకుని విచక్షణారహితంగా చంపేసినటువంటి ఘటన అందరిని దిగ్భ్రాంతికి కూడా గురి చేసింది. అసలు దీని వెనుకున్న పూర్తి కారణాలు ఏంటి, పూర్తి వివరాలను కూడా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విచారణ పూర్తయితే ఇంకా మరిన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. Ha 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 ha!